వెల్కమ్ టు మై ఛానల్ ముసాఫిర్ హుయారు. ఈరోజు మీరు చూస్తున్నారు గుళ్ళపల్లి నుంచి పిట్లాన్పాలెం వెళ్ళే దారి మధ్యలో ఎలా ఉంటుందో చూడండి. ఇది మనకి మూడు గుళ్ళ సెంటర్ నుంచి మొదలవుతున్నాం మనం. ఇది గుళ్ళపల్లి అన్నమాట. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది సత్యనారాయణ హాస్పిటల్ అంటారు. పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుందండి. ఇది మసీద్ అండి. మీకు లెఫ్ట్ సైడ్ ఉంది. మనకు నెక్స్ట్ వచ్చే ప్లేస్ వచ్చేసరికి మనకి కోటి సెంటర్ అంటారండి దీన్ని. ఈ కోటి సెంటర్ మనం దాటాము. దాటిన తర్వాత మనకి బాలాజీ థియేటర్ అనేది వస్తుంది మీకు లెఫ్ట్ సైడ్న. దాని ఆపోజిట్లో ప్రసాద్ హాస్పిటల్ అనేది ఉంటుందండి. ఈ ప్రసాద్ హాస్పిటల్ దాటిన తర్వాత మనకి గణేష్ హాస్పిటల్ అనేది వచ్చిందండి. అది మనం ఇప్పుడే దాటాము. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఇక్కడ మనకి చెరువుపల్లికి గుళ్ళపల్లికి మధ్యలో డివైడింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఒక చిన్న కాలువ. ఆ కాలువ దాటంగానే మనకి చెరువుపల్లి వస్తుంది. ఇప్పుడు మనం గుళ్ళపల్లి నుంచి బయటికి వచ్చేసాము. ఆ కాలువ దాటాము. ఇది అంబేద్కర్ సెంటర్ అంటారండి. మీకు అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ నుంచి మనం చెరువుపల్లి అనేది మొదలవుతుందండి. మీకు రైట్ సైడ్ని వెళ్తే కనుక మీకు తెనాలి వెళ్ళటానికి కానీ, పొన్నూరు వెళ్ళటానికి కానీ, గుంటూరు వెళ్ళటానికి కానీ అక్కడ నుంచి కనెక్టింగ్ రోడ్ అనమాట అది. మన ఈ రోడ్ మీద నుంచి కూడా మనం పొన్నూరు, గుంటూరు అటు వెళ్ళొచ్చండి. అండ్ మోర్ ఓవర్ బాపట్ల, చీరాల అటు సైడ్ కూడా ఇది కనెక్టింగ్ రోడ్డు. ఇది వచ్చేసి నేషనల్ హైవే NH-216 అండి. ఈ చెరువుపల్లి సెంటర్ అండి మొత్తం. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందండి. చూడండి, మేజర్గా అసలు ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించరు. రాంగ్ డైరెక్షన్లోనే వస్తుంటారు. ఇది వచ్చేసరికి మనకి మసీద్ అండి. రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ చేశారు. మొన్న నేషనల్ హైవే చేసేటప్పుడు ఆ మసీద్ అనేది పగలగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడు వచ్చేది మనకి ఖాదర్ఖాన్ హాస్పిటల్ అండి. అండ్ ఈ సెంటర్ పేరు కూడా ఖాదర్ఖాన్ సెంటర్ అంటారండి. ఇది మన ఖాదర్ఖాన్ సెంటర్ అంటారండి దీనికి. ఇదిగోండి ఇక్కడ హాస్పిటల్ ఏదైతే కనిపిస్తుందో PMR హాస్పిటల్, అది ఖాదర్ఖాన్ హాస్పిటల్ అంటారండి. ఇది HDFC బ్యాంక్ ఏదైతే కనిపిస్తుందో దాని ఆపోజిట్ లోనే కొత్తగా స్కూల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది లోటస్ పబ్లిక్ స్కూల్ అంటారండి. చెరువుపల్లి తర్వాత నెక్స్ట్ వచ్చే ఊరని అరుమాక. ఈ చెరువుపల్లి అనేది మండలం అండి. ఇంతకుముందు ఆరుంబాక మండలం అనేది ఉండేదండి. ఇది ఆరుంబాక. ఇప్పుడు మనం ఎంటర్ అయింది ఆరుంబాక అండి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఆర్చ్ ఏదైతే ఉందో ఇది మనకి భవానీపురం అంటామండి. భవానీపురం ఆర్చ్ అంటారు. ఇది ఆరుంబాకలో ఉన్న ప్లేస్ అనమాట. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం NH-216 అండి. ఆరుంబాక దాటంగానే మనకు వచ్చే ఊరు కావూరు. కావూరు అనే ఊరు మొత్తం ఊరు లోపల ఉంటుందండి. మనకు ఊరు బయట ఏమి ఉండదు. జస్ట్ మనకు సెంటర్ ఒకటే కనిపిస్తుంది. ఈ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన పెట్రోల్ బంక్స్ అండి, కొత్తగా పెట్టారు. దీని పక్కనే మనకి మన ఊరు అని చెప్పేసి ఒక ఇది ఉంటుందండి, ఫుడ్ కోర్ట్ లాంటిది.
అది ఇక్కడ మాత్రం టీలు కాఫీలు ఏమీ బాగోవు. యాక్చువల్గా మనం ఉన్న వాస్తవం అనేది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎవరైనా వచ్చినా కూడా మీరు తాగినా మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి. ఇది వచ్చేసి కావూరు లోపల ఎంట్రీ ప్లేస్ అండి. ఈ వీడియో అనేది మనం సమ్మర్ సీజన్లో తీస్తున్నాం కాబట్టి ఇక్కడ తిరునాళ్ళు అనేవి ఎక్కువ జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండి. ఇది 1944లో స్టార్ట్ చేశారు ఇది. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మనకి సబ్ స్టేషన్ అండి ఇది. కవర్ మనం దాటగానే వచ్చే నెక్స్ట్ ఊరు విన్యాశ్రమం అనమాట. మన ఇటు సైడ్ కూడా వెంచర్స్ అనేది స్టార్ట్ చేశారు. రైట్ సైడ్ ఇందాక చూస్తుంటే కనుక అది వెంచర్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. ఇక్కడ కావూరుకి తర్వాత వినయాశ్రమానికి మనకి డివైడింగ్ ఒక కాలువలు అనేది ఉంటుంది. ఈ కాలువ దాటంగానే మనకు వచ్చేది వినయాశ్రమం అంటామండి. కావూరు నెక్స్ట్ ఊరే వినయాశ్రమం. ఇప్పుడు ఏదైతే మనం బ్రిడ్జ్ దాటుతున్నామో ఇక్కడ నుంచి మనం వినయాశ్రమంలో ఎంటర్ అవుతున్నాం. ఇది వినయాశ్రమం ఎంటర్ అయ్యే ప్లేస్ అండి. ఇది వినయాశ్రమం అండి. వినయాశ్రమాన్ని ఆనుకొని మనకి గురుకుల పాఠశాల అనేది ఒకటి ఉంటుందండి. ఇదిగోండి ఇది గురుకుల పాఠశాల అండి. గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చూడండి. ఇక్కడ మ్యాక్సిమం హాస్టల్ పిల్లలే ఎక్కువ ఉండేది. ఇది దాటంగానే మనకు ఆరెంజ్ రెస్టారెంట్ అనేది ఒకటి తగులుతుంది చూడండి. బోర్డు కనిపిస్తుందా మీకు రైట్ సైడ్న? ఇది ఆరెంజ్ రెస్టారెంట్ అండి. ఇక్కడ ఫుడ్ పర్వాలేదండి, బాగానే ఉంటుంది. వినాయాశ్రమం దాటగానే మనకు నెక్స్ట్ వచ్చేది రాంబట్ల వారిపాలెం అండి. ఇక్కడ మిర్చి పంట అనేది ఎక్కువ ఉంటుందండి. గ్రీన్ చిల్లీస్ అనేది బాగా పండుతాయి. ఈ సమ్మర్ మొత్తం గ్రీన్ చిల్లీస్ మీద ఎక్కువ ఉంటుందండి. మనం రాంబట్ల వారిపాలెంలో ఎంటర్ అయ్యాము. ఇది రాంబట్ల వారిపాలెం సెంటర్ అండి. చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది కనిపిస్తుంది. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం NH216 అండి. ఈ మామిడి తోటలు అండి మనకి. రాంబట్ల వారిపాలెం దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఊరు చందోల్ అంటారు. ఇక్కడ కూడా మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటగానే చందోల్ అనేది ఎంటర్ అవుతాం మనం. మనకి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనం ఇంటూరు, తర్వాత పిట్లవానిపాలెం, తర్వాత చందోలు, బాపట్ల ఇటు సైడ్ వెళ్ళడానికి దారి. మనం ఎప్పుడు ఎంటర్ అవుతామో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇప్పుడు పిట్లవానిపాలెం అనేది వస్తుందండి. ఈ చందోలు వంతెన అంటారండి ఇది. ఇప్పుడు మనం చందోల వంతెన అటు వెళ్ళకుంటే
మనకి రైట్ సైడ్ని తీసుకుంటాము, సారీ లెఫ్ట్ సైడ్ని తీసుకుంటాము. ఈ చందోల్ నిజాంపట్నం రోడ్ అంటారండి ఈ రోడ్ని. ఈ రోడ్లో వెళ్తే మనం నిజాంపట్నం కూడా వెళ్ళొచ్చండి. తొందరలో నిజాంపట్నం వీడియో కూడా ఒకటి మనం అప్లోడ్ చేద్దాము. ఇక్కడ చూడండి, రెండు వైపులా మనకి కాలువలు అనేది ఉంటాయి. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఈ రోడ్లో వెళ్తుంటే మనకి. అటు పక్కన ఇటు పక్కన మనకి కాలువలు అనేది ఉండటం వల్ల గ్రీనరీ కూడా చాలా బాగుంటుందండి. ఇట్లాంటి క్లైమేట్లో వెళ్ళాలని చెప్పేసి, ట్రావెల్ చేయాలని చెప్పేసి ఎంతమందికి ఉండదు చెప్పండి. వీలైతే మధ్యలో మనం ఆగి ఒకసారి రోడ్ మీద చూద్దాం ఎలా ఉంటుందో క్లైమేట్ అనేది. మనం ఇప్పుడు కార్లో వెళ్తున్నాం కాబట్టి మన క్లైమేట్ అనేది అర్థం కాదు, దిగితే కానీ మనకు తెలుస్తుంది. చూసారు ఎంత బాగుందో గ్రీనరీ. మనం నేచర్కి ఎంత దగ్గరికి వెళ్తుంటే అంత బాగుంటుందండి మనకి. చూడండి, టూ సైడ్స్ లో మనకి కాలువలు అనేది కనిపిస్తున్నాయి. యాక్చువల్గా అందుకే అంటాం మనం గ్రీనరీ అనేది కంపల్సరీ కావాలని చెప్పేసి. ఈ గ్రీనరీ ఉండడం వల్లే కదా మనకి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మనం ఆగి చూద్దామండి క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి, రోడ్డు మీద మనం నుంచినా కూడా ఆ వేడి అనేది తగలట్లేదు మనకి. ఓన్లీ ఈ చెట్లు ఉండటం వల్లేనండి మనకి మెయిన్గా. అందుకోసం మనం చెట్లను నాటుతూ ఉండాలి. మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో మనకి నేచర్ అనేది. మనకు నేచర్ చాలా చెప్తుంది. అసలు ఒక చెట్టుకి ఒక చెట్టుకి మధ్యలో గ్యాప్ కూడా లేకుండా ఎలా అల్లుకుపోయి ఉన్నాయి చూసారా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం బయలుదేరాము కదా. నెక్స్ట్ వచ్చే ఊరి పేరు పిట్లాంపాలెం అండి. ఇక్కడ నుంచి మనం పిట్లాంపాలెం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ పిట్లాంపాలెం స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో మీకు లెఫ్ట్ సైడ్న ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇది పిట్లంపాలెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ఇది చూడండి. ఇప్పటికి కూడా ఈ పాతకాలపు ఇల్లు చూసారా ఎంత బాగుంటుందో. ఇందులో వన్ డే అన్న స్టే చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు మనం పిట్లంపాలెం సెంటర్లో వెళ్తున్నాము. ఇది పిట్లంపాలెం అండి. మీకు రైట్ సైడ్ బస్ స్టాండ్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది బస్ స్టాండ్ అండి. ఇది పిట్లంపాలెం బస్ స్టాండ్. ఇక్కడ మనకు స్టాచ్యూస్ కనిపిస్తాయి. స్టాచ్యూస్ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోయాం అనుకోండి. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి నిజాంపట్నం వస్తుందండి. మనం రైట్ సైడ్ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మనం చూసాం కదా, ఇది కాలువలు అనమాట. కాలువలనే దాడుతాం. ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండి. ఇది మనం దీనికి స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక మనకి ఖైజీపాలెం అనేది వస్తుంది. మనం ఖైజీపాలెం వెళ్ళట్లేదు, పిట్లంపాలెంలోనే మనం ఒక ప్లేస్ అనేది వెళ్తున్నాము. మీ స్క్రీన్ మీద మీకు ఆ ప్లేస్ పేరు కూడా మీకు ట్యాగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసారా, రోడ్డు పక్కన కూడా మామిడికాయ చెట్లు అనేది ఉంటాయి. గ్రీనరీ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి అరటికాయ తోటలో ఇక్కడ మీకు పిట్లంపాలెం కళ్యాణ మండపం అని కనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్ మన డెస్టినేషన్ మనం వచ్చేసామండి. మీకు కనిపిస్తున్న బోర్డు, ఇది కేర్ ఇన్స్టిట్యూట్స్ అండి. దీంట్లోనే మనకి యోగా కూడా ఉంటుందండి. కేర్ ఇన్స్టిట్యూషన్, కేర్ యోగా, నేచురోపతి అనేది ఇక్కడ నడుస్తుందండి. ఇక్కడ దీంట్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి. ఈ స్కూల్ చూపించడానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి యోగా అనేది కూడా ఇక్కడే నేర్పిస్తారు. కావాలంటే నేచురోపతిలో మనకి కొన్ని డిసీజెస్ అనేది క్యూర్ అవటానికి ఉంటుంది. అది ఇవన్నీ చూడండి, మనకి మామిడి తోటలు అవి. మన కేర్ ఇన్స్టిట్యూషన్లో మనం ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి స్కూలింగ్ కూడా ఇక్కడ ఉంటుందండి. మనకి మన బిల్డింగ్స్ చూడండి, వాళ్ళ ఎంట్రన్స్ అనమాట. ఇది మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఈ కేర్ సంబంధించి స్కూల్ బస్ అండి. లోపలికి ఎంటర్ అయ్యాము చూడండి. ఇక్కడ నేచర్తో పిల్లలు చదువుకోవటం అనేది ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మరి గ్రీనరీ అనేది చూసారా ఎంత బాగుందో.
ఇలాంటి వాతావరణంలో పిల్లలు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మనం వీలైతే కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ లోటస్ కూడా వీళ్ళు చిన్న బాండ్ అనేది ఏర్పాటు చేసి వీళ్ళు దాంట్లో లోటస్ కూడా పెంచుతున్నారు. మేము వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఫొటోస్ అనేది తీసుకుంటూ ఉంటాము. చూడండి వాళ్ళ ప్లే గ్రౌండ్ ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి ప్లే గ్రౌండ్స్ అనేది వాళ్ళకి మొత్తం 3 ఉన్నాయండి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, చిన్న ప్లే గ్రౌండ్ అనుకున్నారు, చాలా పెద్దదండి ఇది. ఇలాంటి గ్రౌండ్స్ వాళ్ళకి 3 ఉన్నాయండి ఇదే క్యాంపస్లో. చూసారా ఎంత బాగుందో ఇక్కడ ఎన్విరాన్మెంట్. ఈ ప్లే గ్రౌండ్ ఏదైతే చూసారు కదా మీరు, చూడండి ఎంత పెద్దగా ఉందో ప్లే గ్రౌండ్. ఇది వాళ్ళ బిల్డింగ్స్. అండ్ మీకు రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది నేచురోపతి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇక్కడ నేచురోపతి కూడా నేర్పిస్తారండి మనకి. ఈ ముసాఫిర్ అనే ఛానల్ అనేది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవ్వండి ఇది ఇంకో గ్రౌండ్ అండి వాళ్ళది. ఈ కేర్ ఇన్స్టిట్యూషన్లో చూసారుగా ఎంత నేచర్ ఎంత బాగుందో. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దీంతో మన జర్నీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి.